నమస్కారం అండి. మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే నూడిల్స్ని ఇంకొంచెం రుచిగా ఇంకొంచెం హెల్తీగా తయారు చేసుకుందామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. ముందుగా 2 క్యారెట్లను తీసుకుని వాటిని సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. అలాగే మీ టేస్ట్ని బట్టి మీరు కొంచెం కారం ఎక్కువ తింటారనుకోండి, ఒక 4-5 లేదంటే ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కల కింద తరుక్కుని వాటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 లేదా 3 క్వాంటిటీని బట్టి అన్నమాట నిమ్మకాయలను తీసుకుని వాటిని కూడా చెక్కల కింద చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెంగళూరు మిర్చి అంటాం కదండి, క్యాప్సికమ్, దాన్ని కూడా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇంచుమించు 2 నుంచి 3 కట్టలు, చిన్నవైతే 3, పెద్దవైతే 2 కొత్తిమీర కట్టలను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి వాటర్లో కడిగి వాటిని కూడా చిన్న చిన్నగా తరిగేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం తరిగి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వీటిని దాంట్లో వేసి నిమ్మకాయల్ని గింజలు లేకుండా దాంట్లో పిండండి. ఇప్పుడు ఈ 3 కలిపి శుభ్రంగా అవసరమైతే కొంచెం నీళ్ళు కూడా పోయండి, మిక్సీ చేసుకోండి. చూసారా ఎంత మెత్తగా అయిందో? దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దాంట్లో నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే వెన్న ఉంటే వెన్న, అది లేదనుకోండి 2 స్పూన్లు నూనె వేసి మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కల్ని దాంట్లో వేసి మగ్గనివ్వండి. ఇది సగం మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదండి, దాన్ని దీనికి కలపండి. బాగా కలిపి మూత పెట్టి దీన్ని కూడా మగ్గనివ్వండి. మంటని సిమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా. ఇప్పుడు తగినంత ఉప్పు వేయండి. ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. దీన్ని బాగా కదుపుతూ పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఎంతైతే నూడిల్స్ వేస్తామో దానికి అనుగుణంగా దీంట్లో నీళ్లు పోయండి. మూత పెట్టి ఆ నీటిని మరగనివ్వండి. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్లో వచ్చే మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలాని దీంట్లో వేసుకోండి. ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత నూడిల్స్ని కూడా దీంట్లో వేయండి. ఇప్పుడు బాగా కదుపుతూ ఉడకనివ్వండి. రెండు నిమిషాలు ఉడికితే చాలండి. చక్కటి వెరైటీ రుచిలో నూడిల్స్ రెడీ అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మా గోదావరి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. ఈ వంటలన్నీ మీకు నచ్చినట్టయితే మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఉంటానండి.